చికెన్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దాము. ఫస్ట్గా ఈ విధంగా అయితే ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసుకున్నాం అన్నమాట. ముందుగా బాండీలో ఆయిల్ వేసి ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వచ్చేదాకైతే ఫ్రై చేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మేమైతే 3 కిలోల బాస్మతి రైస్కి 2.5 కిలో చికెన్ తీసుకున్నాం అన్నమాట. ముందుగా చికెన్ని ఇలా కలుపుకోవాలి. ఒక 6 స్పూన్ల కారం వేసాము అండ్ ఒక 5 స్పూన్ల ఉప్పు వేసామన్నమాట. అల్లం పేస్ట్ వచ్చేసి ఒక 5 స్పూన్లు అయితే వేసాము. గరం మసాలా వచ్చేసి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాము. ఇది కూడా వేసేసి చికెన్ బిర్యానీ మసాలా వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు ఒక 6 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఒక చిన్న కప్పు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుకున్నాం కదా, అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ అన్నది బాగా వస్తుంది. చివరిగా ఉప్పు చూసి టేస్ట్ చూసి వేసుకోండి. ఇలా అన్ని మసాలాలు కలిపి 1 గంట నానబెట్టుకోవాలి చికెన్ని. వేసుకున్నాము సరిపడా వేసి చికెన్ అయితే వేసుకుంటున్నామండి. దీంట్లో ఫస్ట్ చికెన్ అయితే కొంచెం ఉడకనివ్వాలి కదా, అందుకే మా ఇంట్లో ఇంతకన్నా పెద్దది చిన్నది లేదండి, సరిపడ్డా కాబట్టి ఇంకా దీన్నే పెద్దదే పెట్టేసామన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా చికెన్ అనేది ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఇంత పెద్దదాన్ని చూసి భయపడొద్దండి, ఇంతకన్నా చిన్నది మన ఇంట్లో లేదు కాబట్టి ఇంకా ఇలా పెద్దది పెట్టేసి అన్నం కూడా ఫ్రీగా అవుతుంది బిర్యానీ, టెన్షన్ లేకుండా అని చెప్పేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మంట సన్నగా పెట్టి మాడిపోయింది నెయ్యి కదా. చూడండి, ఒక పక్క అయితే చికెన్ ఇలా ఉడికేస్తున్నాం అన్నమాట. ఇంకొక పక్క వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసి రైస్కి తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా బిర్యానీ దినుసులు అనేవి వస్తాయి కదండి, ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇందులో మొత్తం పోసేసేయాలి, అందులో ఫ్రై అవుతాయి. ఇప్పుడు అన్నీ వేస్తేనే టేస్ట్ వచ్చేది. అన్నీ వేసేయి, ఏం కాదు. అవి 3 kgs కాబట్టి రైసు నీకు రైస్ ఉడికినప్పుడు రైస్ అనేది ఎక్కువ వస్తుంది కదా. మసాలాలా లవంగాలు ఓకే. మసాలా దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడ్డ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇందులో అయితే మేము లెమన్ యాడ్ చేస్తాము. కొందరు వచ్చేసి ఈ చికెన్లో వేస్తారు నిమ్మరసం అనేది, మేమైతే ఇందులోనే వేస్తాం రైస్లో. ఎందుకంటే రైస్లో వేసుకోవడం వల్ల అన్నం మెతుకులు అనేవి అతుక్కోకుండా ఉంటాయన్నమాట నిమ్మరసం వేసుకుంటే, అండ్ పొడి పొడిగా వస్తుంది రైస్ అన్నది. నీళ్ళన్నీ బాగా కాగిపోయినాయి. ఎసురు అన్నది ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకోవాలన్నమాట.
ఎసురు బాగా కాగిన తర్వాత ఇంక ఇప్పుడైతే మనము దీనిలో రైస్ వేసేసుకున్నాం అన్నమాట. రైస్ అన్నీ వడబోసి రైస్ వేసేసుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయిందనమాట. ఇలా ఇంకా రైస్ని మొత్తం చికెన్లోకి వేసేసుకోవడమే. నీళ్ళన్నీ ఇలా అన్నమంతా వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా అన్నం పైన వేసి కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని ఒక 7-8 స్పూన్లు నెయ్యి గనక వేసుకున్నట్లయితే మగ్గేటప్పుడు ఆ నెయ్యి అన్నంలోకి దిగి మెతుకులు అతుక్కోకుండా ఉంటాయి. బిర్యానీ కూడా చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. మూత పైన ఇలా బరువు పెట్టి ఒక 20 నిమిషాలు కనుక మగ్గించుకున్నట్లయితే బిర్యానీ అన్నది రెడీ అయిపోతుందన్నమాట. వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. బిర్యానీలోకి రైతా అండ్ నిమ్మకాయలు, ఉల్లిపాయలు చూడండి. రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఓకే, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నమాట, మేము ఈ విధంగా అయితే చేసుకుంటామండి బిర్యానీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.